పోరంకి మాచర్ల లక్కిరెడ్డిపల్లి ధర్మవరం ప్రాంతం ఏదైనా కూడా టీడీపీ గూండాలు రెచ్చిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పోరంకి నుంచి ప్రస్తుతం మీరు చూస్తున్న లైవ్ విజువల్స్ అది అక్కడ ఏ విధంగా దాడి చేశారు అనే దృశ్యాలకు సంబంధించి పోలీసులు వాళ్ళని ఏ విధంగా పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది. బోడే ప్రసాద్ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా అక్కడే ఉన్నారు. రాళ్ల దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జోగి రమేష్ అనుచరులపై కర్రలతో రాళ్లతో దాడి చేశారు. జోగి రమేష్ పై స్వయంగా రాళ్ల దాడి కూడా చేశారు. సాక్షి టీం కూడా ప్రస్తుతం అక్కడే ఉంది. మా వీడియో జర్నలిస్ట్తో పాటుగా మా కరెస్పాండెంట్ సతీష్ కూడా అక్కడ నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్ష ప్రసారం కూడా అందించారు. మరొకసారి సతీష్తో కూడా మనం మాట్లాడదాం. సతీష్, ఏం జరుగుతోంది? పోలీసుల నచ్చజెప్పే ప్రయత్నం ఒకవైపు కనబడుతోంది. అట్ ద సేమ్ టైం ఎంత పెద్ద రాళ్ల తోటి దాడి చేశారనే దృశ్యాలు కూడా కొంత దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఖచ్చితంగా బిందు, ఆ పోరంకిలో ఒక తీవ్ర హింసాత్మక ఘటన అయితే చోటు చేసుకుంటుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 3 గంటల నుండి ఇప్పటికీ 2 గంటలు అయింది. సుమారుగా 5 గంటల నుండి ఈ ఘటన చోటు చేసుకుంటుంది. 3 గంటలకి ఘర్షణ మొదలైంది 2 వర్గాలకు సంబంధించి. అప్పటి నుండి కూడా ఈ గొడవ దావాన్లాగా పెరుగుతూనే వస్తున్నటువంటి పరిస్థితి. సో రాళ్ల దాడులు జరిగాయి, కర్రలతో దాడి చేశారు. అదేవిధంగా 2 వర్గాల మధ్య ఆ ఫిజికల్ పిడిగుద్దులు గుద్దుకున్నటువంటి ఆ పరిస్థితి. సో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనం పరిశీలించినట్లయితే ఒక్కసారిగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఈ పోరంకి పోలింగ్ స్టేషన్ లో ఆ దొంగ ఓట్లు వేస్తారని వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ రాబో, అదేవిధంగా ఆ బూత్ ఏజెంట్లు చేశారు. సో ఎప్పుడైతే దొంగ ఓట్లు మనం చూపించారు స్వయంగా జోగి రమేష్, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఆ విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా స్వయంగా బోడే ప్రసాద్ సమక్షంలో బోడే ప్రసాద్ తమ్ముడు, అదేవిధంగా బోడే ప్రసాద్ సంబంధించినటువంటి అనుచరులంతా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. సో మనం చూడొచ్చు, ఇప్పుడు కూడా చూస్తున్నాం తెగబడి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ దృశ్యాల్లో ఎవరైతే బోడే ప్రసాద్ సంబంధించినటువంటి అనుచరులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఇక్కడ హింసాత్మక ఘటన చోటు చేస్తుంది. పోరంకి దృశ్యాలే ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. పోలీసులు కూడా వాళ్ళ వెంబడి పరిగెత్తుతున్న దృశ్యాలు మనకి కనబడుతున్నాయి. చాలా దిగ్భ్రాంతికరంగా కనబడుతోంది. ఆల్మోస్ట్ 2 గంటల నుంచి ఇక్కడ పోలింగ్ ఆగిపోయినట్టుగా కూడా సతీష్ రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఏం జరుగుతోందో అర్థం కాని ఒక వాతావరణం, జనాలంతా కూడా పరుగులు తీస్తున్న వాతావరణం కనబడుతోంది. కొంతమంది గోడ దూకి పారిపోతుంటే మరి కొంతమంది అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అక్కడ వృద్ధులు, చాలా మంది మహిళలు ఓటేయడానికి ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా భయపడి పక్కకి వెళ్తున్నట్టుగా కనబడుతోంది. పోలింగ్ బూత్లో కూడా చొరబడి వస్తున్న దృశ్యాలు మనం ప్రధానంగా చూస్తున్నాం. పోలీసులు ఒక పక్క లాఠీ చార్జ్ చేస్తున్నారు, మరొక పక్క పోలింగ్ బూత్లోకి చొరబడి లోపలికి వెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. మనకి దిగ్భ్రాంతికర దృశ్యాలు. లోపలికి వస్తున్న వాళ్ళని అడ్డుకుని లాఠీలతోటి కొట్టి లాఠీ చార్జ్ చేసే విజువల్ కూడా మనకు కనబడుతోంది. పోలీసులు వాళ్ళందరినీ తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా పెద్ద సంఖ్యలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు పోరంకిలోని పోలింగ్ బూత్ లోపలికి చొరబడే ప్రయత్నం చాలా క్లియర్గా మనకి సాక్షి స్క్రీన్ మీద కనబడుతోంది. అక్కడున్న ఓటర్లని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 2 గంటలుగా ఇక్కడ పోలింగ్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. పోలింగ్ కేంద్రాలకి మహిళలు, వృద్ధులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నారు. పోలింగ్ కేంద్రంలోకి చొరబడుతున్నారు. ఆ దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఒక పక్క ఒక పోలీస్ విజువల్ కూడా తీస్తున్నారు. అయినా కూడా ఏమాత్రం భయం బెదురు లేకుండా టీడీపీకి సంబంధించిన కార్యకర్తల పోలింగ్ బూత్లోకి చొరబడుతున్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నాయి. మహిళలు భయంతో పక్కకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఒక ఉద్రిక్త వాతావరణం, రాళ్ల దాడి, కర్రల దాడి పోరంకిలో మనకి కాసేపటి నుంచి లైవ్ విజువల్స్ కనబడుతున్నాయి. బోడే ప్రసాద్ కూడా మనకి ఇక్కడ లైవ్ లో కనబడుతున్నారు. ఆయన తన అనుచరులతోటి లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ప్రధానంగా చూస్తున్న పరిస్థితి. ఒక బాధ్యతాయుతమైన ఒక నాయకుడు తన అనుచరులతోటి పోలింగ్ బూత్ లోకి వచ్చి సెక్షన్ 30 అమల్లో ఉంటుంది, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అటువంటి ప్రాంతంలోకి తన అనుచరులతోటి వచ్చి ఒక అధికార పక్షంలో ఉన్న ఒక నాయకుడి పైన రాళ్ల దాడి చేశారు. వాళ్ళ అనుచరులు, బోడే ప్రసాద్ అనుచరులు, జోగి రమేష్ అనుచరుల పైన దాడికి పాల్పడిన పరిస్థితి. కేవలం కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
టీడీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారు అని నిలదీయడమే దీనికి ప్రధానమైన కారణంగా కనబడుతోంది. ఇలా నిలదీసిన కారణంగానే పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ 117లోకి చొరబడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సరిపడ బలగాలు కూడా కనిపించడం లేదు. బయట అంతసేపు రాళ్ల దాడి జరిగినా సరే పోలీసులు నిలువరించలేకపోయారు. వాళ్ళకి మించిన స్థాయిలో వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. చాలాసేపు రాళ్ల దాడి చేశారు, కర్రలతో దాడి చేశారు, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేసి వెనక్కి పంపించే ప్రయత్నం చేసినా సరే వీళ్ళు వెనక్కి తగ్గలేదు. పైగా ఎక్కువ మొత్తంలో గుమికూడి ఈ పోలింగ్ ఏదైతే జరుగుతోందో పోలింగ్ స్టేషన్లోకి వచ్చారు. ఇప్పుడు బోడే ప్రసాద్ వారితో మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొత్తం ఘటన అంతా కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన అనుచరులతోటే దాడి చేయించారు. జోగి రమేష్ పైన కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ ని డిస్టర్బ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. దాదాపు గంట నుంచి కూడా పోలింగ్ ఆగిపోయిన పరిస్థితి. ఈ గొడవల కారణంగా చాలా మంది ఆడవాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికి బారులు తీరిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ పోలింగ్ సరళిని డిస్టర్బ్ చేసే ఒక ఉద్దేశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పోరంకే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి దాడులకు దిగుతోంది. కూటమి పక్ష నేతలు కూడా దాడికి దిగి వీరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాచర్ల విజువల్స్ను కూడా మనం కాసేపటి క్రితం చూసాం. పెద్ద పెద్ద వెహికల్స్లో వచ్చారు, రాళ్లతోటి దాడి చేస్తూ, రాళ్లు రువ్వుతూ, అలాగే కర్రలతోటి చాలా దారుణంగా దాడి చేసిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. సేమ్ టైం ధర్మవరం కానివ్వండి, లక్కిరెడ్డిపల్లె కానివ్వండి, చాలా చోట్ల కూడా ఈ కూటమి నేతలు వైసీపీ నేతలపైన వారి అనుచరులపైన దాడులకు తగబడుతూ ఉన్న దృశ్యాలే సర్వత్రా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళ భయం ఏంటి అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారితో వాగ్వివాదానికి దిగుతున్నారు. మీరు చెప్పినట్లుగా అక్కడ సెక్షన్స్ అమల్లో ఉంటాయి. వీళ్ళంతా అక్కడికి చొరబడే అవకాశం లేదు. అయినా మనతో సతీష్ జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అక్కడే ఉన్నారు పోరంకిలో ఆయన. చెప్పండి సతీష్, పోలీసులు చాలా తక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. ఒక అంగబలంతో పెద్ద ఎత్తున కార్యకర్తల్ని తీసుకొచ్చి పోలింగ్ బూత్ లోకి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది? చాలా స్పష్టంగా బిందు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వయంగా తన కార్యకర్తలు కాదు, అనుచరులు కాదు, మొత్తం అల్లరి మోకని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఇప్పుడు పోలింగ్ స్టేషన్ లోపలికి దూసుకెళ్లారు. పోలీసులు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ లోపలికి ఎవరు ఓటర్లు తప్ప మిగిలిన వాళ్ళు రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మొత్తం కూడా పక్క నుండి గోడ దూకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బోడే ప్రసాద్, అదేవిధంగా ఆయన కార్యకర్తలు, ఆయన అనుచరులు పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్లి ఈవీఎంలు బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో దాదాపుగా 2 గంటల నుండి పోరంకిలో ఇదే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నారో రాము, అదే విధంగా మరొక కార్యకర్త పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి బోడే ప్రసాద్, ఆయన సోదరుడు, ఆయన ప్రధాన అనుచరులు విచక్షణ రహితంగా కర్రలతో దాడులు చేశారు. అప్పటి నుండి కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొని దాదాపుగా 2 గంటల నుండి ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక్కడ పోలింగ్ కూడా జరగనటువంటి పరిస్థితి. వచ్చినటువంటి ఓటర్లు కూడా, సామాన్య ఓటర్లు కూడా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చాలా స్పష్టంగా ఇక్కడ ఖచ్చితంగా రిగ్గింగ్ చేసేటువంటి ప్రయత్నం లేదా దొంగ ఓటు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోగి రమేష్ ఆరోపిస్తా ఉన్నారు. సో 3 గంటల నుండి కూడా ఎవరైతే మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ రాము పైన దాడి చేశారో, విచక్షణ రహితం కర్రలతో కొట్టి రక్తం వచ్చేలాగా తలపైన దాడి చేశారు, తాళ్ళ పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ క్రమంలో ఆ తర్వాత పోలీసులు సద్దుమణిగేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చినప్పుడు వీళ్ళపైన పోలీసులు దాడి చేశారు. పోలీసులు ఈ వివాదాన్ని సద్దుమణిగేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ ఈలోపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బోడే ప్రసాద్ కొద్దిసేపటి కిందటే మనం లైవ్ లో కూడా చూస్తాం ఏ విధంగా దూసుకొచ్చారో. బోడే ప్రసాదే మొత్తం జనాన్ని తీసుకొని వచ్చి పోలింగ్ స్టేషన్ ని క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలికి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రాళ్లు, పెద్ద ఎత్తున రాళ్లు రువ్వడమే కాకుండా కర్రలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఉద్రిక్త వాతావరణం అన్నది ఇక్కడ నెలకొంది. 2 వర్గాల్ని పోలీసులు ఉంచుండగానే పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని చెదరగొట్టడానికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన దాడి చేయడానికి పోలీసులకి కనీసం స్పందించేటువంటి ఆ మనసు రాకపోవడం అన్నది. ఎందుకంటే అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది జోగి రమేష్ పోలీసుల సంరక్షణలోనే ఉన్నారు. ఆయన పైనకి, ఆయన చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఆయన పైనకి దాడి చేసేందుకు వరుసగా అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ఉంది, పోలీసులు దాటుకొని మొత్తం అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో పోలీసులు పూర్తిగా
చేతులు ఎత్తేసి ఇక్కడ హింసాత్మక ఘటన జరిగినా సరే నివారించలేనటువంటి పరిస్థితి నెలకొంది. సో దాదాపుగా 3 గంటల నుండి ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సుమారుగా 5 గంటలు అవుతుంది. 2 గంటలకు ఇక్కడ ఈ పోరంకి పోలింగ్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే 3 సార్లు 2 వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది, కొట్లాట జరిగింది, రాళ్లు రూపుకున్నటువంటి ఆ పరిస్థితి. సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జోగి రమేష్ పోలీసులు వేరొక ప్రాంతానికి వాళ్ళ అనుచరులు కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు. మరొక వైపు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళి నిలువరించేటువంటి ప్రయత్నం చేసి బూత్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు నిర్వహించారు. సో ఇక్కడ ప్రధానంగా ఈ గొడవ అన్నది దొంగ ఓట్ల దగ్గర ప్రారంభమైంది. 3 గంటల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దానిని ఆ ఏజెంట్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ అనుచరుడు రాము ప్రశ్నించారు. రాము పైన కర్రలతో దాడి చేశారు. ఆయన పక్కన ఉన్నటువంటి కార్యకర్త పైన కర్రలతో దాడి చేశారు. రక్తపాతం కూడా జరిగింది. పగలగొట్టినటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పటికీ కూడా అదే ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ స్టేషన్ ని క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇంకా అదనపు బలగాలు ఇంకా రాలేదు. ఇప్పటికీ 2 వర్గాల మధ్య రాళ్లు రూపుకునేటువంటి పరిస్థితి ఉంది. కర్రలతో దాడి చేసే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. సతీష్, చూస్తున్నాం బోడే ప్రసాద్ కూడా మనకి కనబడుతున్నారు. అక్కడ ఒక యుద్ధ వాతావరణం లాంటిది సృష్టించే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతోంది. 3 గంటలుగా ఇక్కడ పోలింగ్ కూడా ఆగిపోయిన పరిస్థితి కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా ప్రస్తుతం మనకు అందుతోంది. ఓటమి నైరాస్యంలో టీడీపీ మూకలు అరాచకాలకు తెగబడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.